ఇదిగోండి పీతల బిర్యానీకి అన్నీ మగ్గిపోయినాయి కదా, టమాటా ముక్కలు అయ్యి కొద్దిగా వాటర్ అయితే పోస్తున్నాను, కొంచెం మనకి ఉడికితే బాగుంటుందని. పీతలు అయితే భలే టేస్ట్ ఉన్నాయి కదా, చూడ్డానికి కూడా భలే ఉన్నాయి. మొత్తం పీతల బిర్యానీ అయితే చేసేసాను. టేస్ట్ ఎలా ఉందన్నది మా పిల్లలు చెప్పాలన్నమాట. ఇంకా హాయ్ అండి, విజయ లైఫ్ స్టైల్కి వెల్కమ్ అండి. ఈరోజు వీడియో అయితే కనుక మంచిగా రెసిపీ అయితే చేయబోతున్నాను. ఎవరికైనా తెలుసుంటే కామెంట్లో మెన్షన్ చేయండి. నేను ఇప్పుడు చేసేది అయితే బజార్కి వెళ్ళి తీసుకొచ్చారు. ఏం తీసుకొచ్చారంటే పీతలండి. ఎన్ని పీతలో తెలీదు, మీ ముందే ఓపెన్ చేస్తున్నాను. అక్కడే బాగు చేయించేసి తీసుకొచ్చినట్టున్నారు. ఈ కాళ్ళు పెద్ద తీసేస్తే మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఎన్ని పీతలో లెక్క పెట్టలేదు కానీ బాగానే ఉన్నాయి. పీతల పులుసు ఇవన్నీ చూసాం కదా, పీతలు ఎగురు పెట్టుకుంటారు, ఫ్రై కూడా చేసేసాను. మన ఛానల్లో పీతల ఫ్రై ఉంటుంది, పీతల పులుసు ఉంటుంది, అలాగే ఎగురు పెట్టాను. దీని డెక్కలు ఉంటాయి కదా, ఈ డెక్కలతో పోపు కూడా చేశాను, చాలా బాగుంటుంది. వేపుడు కూడా చేశాను. అయితే ఈసారి కొత్తగా ట్రై చేద్దాం అనుకుంటున్నాను. ఇన్ని చేసిన తర్వాత పీతలతో బిర్యానీ ఈ మధ్య అంటే స్ట్రీట్లో అంటే మాకు ఇక్కడ రావులపల్లిలో కూడా దొరుకుతుందండి పీతల బిర్యానీ. సరే నేను కూడా ట్రై చేద్దాం పీతల బిర్యానీ అని చెప్పేసి ట్రై చేస్తున్నాను. ఇప్పుడు చూస్తే పీతలు అయితే చాలా బాగా వచ్చేసినాయి కదా, వీటితో ఇంకా కొన్ని ఉన్నాయన్నమాట క్లీనింగ్ చేసుకునేవి, అవి చేసేసి మళ్ళీ మీకు చూపిస్తాను. ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఆడేసాను అనమాట. మీకు ఈ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. కానీ తక్కువ ప్లేస్లోనే చక్కగా మనం పెట్టేసుకోవచ్చు. అన్నీ మనం మసాలా పొడులు కానీ, అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ, జ్యూస్ కానీ చక్కగా చేసేసుకోవచ్చు అండి. ఇప్పుడు మనం వంట స్టార్ట్ చేసేద్దాం. ఇదిగోండి పేస్ట్ అయిపోయింది కదా, దీన్ని తీసి ఒక బాక్స్లో పెట్టుకుంటాం. ధనియాలు, దాల్చిన చెక్క, జీలకర్ర, జాజికాయ పువ్వు అంటాం కదా అది, లవంగాలు తీసుకున్నానండి. అలాగే 2 యాలక్కాయలు కూడా వేసుకుంటున్నాను. ఇవన్నీ కూడా మిక్సీ పట్టేద్దాం. ఇదిగోండి రైస్ అయితే బియ్యం కడిగేసి పెట్టేసాను. బాస్మతి రైస్ తీసుకున్నాను. ఇదిగో స్టార్ ఫ్లవర్ అంటాం కదా అది, దాల్చిన చెక్క, జాజి పువ్వు, లవంగాలు, అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేస్తున్నాను. ఒక అర స్పూన్ వేసాను. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసానండి. కొద్దిగా సాజీర కూడా వేస్తున్నాను. ఇప్పుడు ఒక బిర్యానీ ఆకు వేసి ఉప్పు కూడా వేస్తున్నానండి. గ్యాస్ వెలిగించేస్తున్నాను. ఇదిగోండి ఉప్పు కూడా వేసేసాను. రైస్లో ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోవాలండి. మనం ఇప్పుడు చేసుకునేది పీతల దమ్ బిర్యానీ కాబట్టి కొంచెం ఆయిల్ కూడా వేస్తాను, రైస్ మనకి అంటుకోకుండా ఉండడానికి. ఇందులో కొంచెం లెమన్ కట్ చేసి కూడా చిన్న ముక్క కూడా వేసుకోండి, మంచిగా సువాసన వస్తుంది, రైస్ బాగుంటుంది. పక్కన కోడిగుడ్లు కూడా ఉడకబెట్టేసాను. కోడిగుడ్లు పీతలు కలిపి నేను ఇప్పుడు దమ్ బిర్యానీ అయితే చేస్తున్నాను అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. చేపల బిర్యానీ కూడా చాలా చాలా బాగుంది, తప్పకుండా ట్రై చేయండి. మనకి కామెంట్స్లో అడుగుతున్నారు అన్నమాట, ఏమని మీ తోడుకోవడం అనేది ఎప్పుడు చూపించలేదు అని చెప్పేసి ఒకరు పెట్టారు కామెంట్. మీరు ఫస్ట్ నుంచి నన్ను ఫాలో అవ్వట్లేదేమో అండి. నేను ఎప్పుడు చెప్తూనే ఉన్నాను, మా తోటగారికి మనవడు పుట్టాడని, పక్కనే ఉంటారని. నేను ఎక్కువగా చూపించను, ఎందుకంటే అందరికీ ఇష్టం ఉండదు కదా, అందుకని. ఎప్పుడైనా ఇలాంటప్పుడు అంటే మేము ఇప్పుడు ఎందుకు చూపించారని అనొచ్చు, మీకు మళ్ళీ డౌట్ రావచ్చు. సరదాగా మేము వెళ్తున్నాను కాబట్టి నా లైఫ్ స్టైల్లో ఏం జరుగుతుందని వచ్చి కొద్దిగా తీసానమాట. అది కూడా ఎక్కువ ఏం చూపించట్లేదు కదా, మేము కొంచెం కొంచెం చూపిస్తున్నాను. ఇప్పుడు ఈ కోడిగుడ్లు కూడా తొక్కలు తీసేసి చూపిస్తాను మీకు మళ్ళీ. ఇదిగోండి పలావ్ సామాన్లు అయితే వేసేస్తున్నాను. మీకు తెలుసు కదా, ఇలా దగ్గర చూపించినాను. ఆల్రెడీ ఆనియన్స్ అయితే వేపేసి ఉంచేసాను. ఇంక ఈ కడాయిలోనే ఆ నూనెలోనే వేసేస్తున్నాను. అదిగోండి అక్కడ పక్కన పెట్టాను రోస్ట్ చేసి. ఇదిగోండి సాజీరా, స్టార్ ఫ్లవర్స్ ఉంటాం కదా ఇవి, దాల్చిన చెక్క, జాజి పువ్వు, కొద్దిగా లవంగాలు, యాలక్కాయలు, బిర్యానీ ఆకు వేపాలే వేగుతున్నాయి కదా. తర్వాత పచ్చిమిర్చి కూడా వేసేద్దాం. పచ్చిమిర్చితో పాటు కోడిగుడ్లు కూడా వేసేద్దాం. ఇవి కూడా బాగా వేగాలన్నమాట. అలాగే కరివేపాకు కొద్దిగా, కోడిగుడ్లు వేసుకుంటే అండి ఆ నూనెలోకి ఆ ఎగ్ వేసిన స్మెల్ అనేది దిగుతుంది, ఆ సువాసన బాగుంటుంది అన్నమాట. ఇలా వేగుతున్నప్పుడే మనం
ఒక నిమిషం ఆనియన్స్ కూడా వేసేసుకుందాం. పచ్చియే అంటే రోస్ట్ చేసి పెట్టుకున్నాయి, మామూలు దమ్ముకి వేసుకుందాం. ఇది కొంచెం గ్రేవీగా ఉంటే బాగుంటుంది కదా. పీతలు టేస్ట్ రావాలంటే పీతలు అన్నీ ఉడుకుతున్నప్పుడు కొంచెం గ్రేవీ దిగుతుంది కాబట్టి అప్పుడే మనకి పీతలు బిర్యానీ తిన్న ఆ టేస్ట్ ఆ ఫీల్ వస్తుంది అన్నమాట. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నానండి. ఒక 2 స్పూన్లు అయితే వేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్. పసుపు, అలాగే పీతలు కూడా వేసేస్తున్నాను. ఇదిగోండి టమాటాలు కూడా వేసేస్తున్నాను. పీతలు వేగుతున్నాయి అల్లం వెల్లుల్లి పేస్ట్లోని. అలాగే ఇవి కూడా వేసేస్తున్నాను. అలాగే ధనియాలు, జీలకర్ర అన్నీ ఆడిపెట్టుకున్న మసాలా ముద్ద కూడా ఇందులోనే వేసేస్తున్నానండి. బాగా కాసేపు అయితే వేగనివ్వాలి. టమాటాలు ఇవన్నీ వేసాను కదా. మీకు ఇలాగ తిప్పడం రావట్లేదు అంటే కోడిగుడ్లు అవి ఉన్నాయి కదా ఇడిపోతాయి అనుకుంటే కోడిగుడ్లు తీసేసుకుని ఒక ప్లేట్లో వేసేసుకొని కూడా చక్కగా మీరు పీతలను అయితే ఇలాగా వేపేయచ్చు. ఈ ఆయిల్లోనే మగ్గిపోతాయి పీతలు, ఇట్టే ఉడికిపోతాయి. ఉడకవేమో ఈ గట్టిగా ఉంటాయి కదా అని అనుకోవచ్చు. అలా ఏమి ఉండదండి, పీతలు చాలా స్పీడ్గానే కుక్ అయిపోతుంది. కాసేపు అయితే వేపాలి. ఇదిగోండి కొద్దిగా ఉప్పు కూడా వేస్తున్నాను, ఉప్పు కళ్ళే వేస్తున్నాను. కొద్దిగా కొత్తిమీర కూడా వేస్తున్నాను. అలాగే కారం, కొంచెం కారం వేసాను. పీతలు అయితే నీసు స్మెల్ అలా ఏమీ రాదులేండి, బాగుంటాయి కాబట్టి. చేప అయితే ఇంకా స్మెల్ వస్తుంది. మనం మసాలాలు అవన్నీ వేసుకుంటాం కాబట్టి బిర్యానీ మసాలాలు వేయడం వల్ల ఇంకా ఆ స్మెల్ కూడా ఉండదు. ఇదిగోండి పీతల బిర్యానీకి అన్నీ మగ్గిపోయినాయి కదా టమాటా ముక్కలు అయ్యి. కొద్దిగా వాటర్ అయితే పోస్తున్నాను, కొంచెం మనకి ఉడికితే బాగుంటుందని. ఇంకొక విషయం ఏంటంటే అండి, ఇంకొక కప్పుడు పెరుగు కొద్దిగా చిలకరించేసి ఇందులో కొంచెం వేసుకోండి, బాగుంటుంది. ఇప్పుడు మూత పెట్టేసి మీకు తర్వాత ఇది అవ్విన తర్వాత దమ్ము వేసుకుందాం మనం. ఇదిగోండి ఒక నిమ్మకాయ అయితే కొంచెం వేసాను, బాగుంది. మీరు కూడా నిమ్మకాయ ఒక కాయ పిండండి. ఇదిగోండి నిమ్మకాయ పిండేసిన తర్వాత ఒకసారి మొత్తం అంతా కలిపేసి ఇప్పుడు ఇంకా మనం రైస్ అయితే వేసేసుకుందాము. ఆల్రెడీ వాష్ చేసి పెట్టాను కదా, ఈ రైస్ని ఇందులో వేసేస్తున్నాను. ఇంకా మొత్తం ఇలాగా సర్దేయాలన్నమాట. ఇదిగోండి ఇలా మొత్తం నేను శుభ్రంగా వెడల్పుగా ఉంది కాబట్టి బాని అందులో రైస్ వేసేసాను. ఇందులో ఆల్రెడీ రైస్లో ఉప్పు వేసాం కాబట్టి ఇంకా అవసరం లేదు. కొత్తిమీర కూడా వేసేస్తున్నాను. ఎప్పుడు నేను కూర తీసి మధ్యలో అది వేస్తాను కదా, ఈసారి అలా ఏం వేయలేదు. అలాగే నెయ్యి కూడా వేయలేదు, ఇందులో ఓన్లీ ఆయిల్ మాత్రమే వేసానండి. మీరు గమనిస్తే కనుక వేసుకోవచ్చు బటర్ అదిని వేసుకుంటేనే, నేనైతే ఇంకేం వేయలేదు. ఫస్ట్ టైం కదా నేను కూడాని. అలాగే లైట్గా రెడ్ కలర్లో అంటే మిల్క్ వేసి కొంచెం కలర్ వేసాను, ఎక్కువ వేయలేదులేండి, డార్క్ కానీ లైట్గా వేసాను. కొంచెం రోజ్ వాటర్ కూడా, దమ్ము కాబట్టి మూత పెట్టేద్దాం. 10 మినిట్స్ హై ఫ్లేమ్ మీద పెట్టి తర్వాత ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టుకుంటే సరిపోతుంది. దీని మీద ఏదైనా బరువుకి అంటే ఆవిరి వెళ్ళకుండా ఏదైనా బరువుది పెట్టేస్తే సరిపోతుంది. ఇదిగోండి దమ్ అయిపోయిన వెంటనే తీయకుండా ఒక 10 నిమిషాలు అలా ఉంచి తీస్తే అసలు చూడడానికి భలే ఉంది. అరోమా కూడా మంచి అరోమా వస్తుంది, సువాసన అయితే బాగా వస్తుంది. ఇప్పుడు మనం అడుగు నుంచి తిరగేద్దాం. బాగుంటుంది గ్రేవీతో కలుపుకొని తింటే. పీతలు, కోడిగుడ్లు మంచి రుచిగా ఉంటుంది కదా. బిర్యానీ అయితే తప్పకుండా ట్రై చేయండి. ఇదిగోండి పీతలు
పీతలు గుమ్మగుమ్మలాడిపోతుంది బిర్యానీ అయితే, దమ్ బిర్యానీ. నేను మొత్తం కలిపేస్తున్నాను అనమాట. ఆ గ్రేవీతో తింటే చాలా బాగుంటుంది. ఎగ్స్, పీతలు చూపిస్తాను, మళ్ళీ ఇటు కూడా తిప్పుతాను. ఇదిగోండి పీతలు అయితే అన్నీ పైకి వచ్చేసినాయి. ఎగ్స్ కూడా ఉన్నాయి. బాగా మొత్తం అంతా పైకి కిందకి తిరిగేసాను కదా. ఇప్పుడు వడ్డించుకుని తింటే దీని టేస్ట్ మరి అదిరిపోతుందన్నమాట. ఎగ్స్ కూడా ఉన్నాయి. ఇదిగోండి కోడిగుడ్లు కూడా చక్కగా టేస్ట్ అయితే అదిరిపోతుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. నేనైతే సర్వింగ్ బౌల్లోకి తీసేస్తాను. ఇదిగోండి పీతలు అయితే వడ్డిస్తున్నాను. బిర్యానీ అలాగే ఎగ్ కూడా. పీతలు అయితే భలే ఉన్నాయి కదా చూడ్డానికి. ఇదిగోండి పీతలు అయితే భలే టేస్ట్ ఉన్నాయి కదా, చూడ్డానికి కూడా భలే ఉన్నాయి. మొత్తం పీతల బిర్యానీ అయితే చేసేసాను. టేస్ట్ ఎలా ఉందన్నది మా పిల్లలు చెప్పాలన్నమాట. ఇంకా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అలాగే ఎగ్స్ కూడా తీసి పక్కన పెడదాం. ఇదిగోండి పీతలు ఏమైనాయి అనుకుంటున్నారా? పీతలన్నీ పక్క ప్లేట్లోకి వచ్చేసినాయండి. మొత్తం గ్రేవీ తోటి బిర్యానీని అయితే కలిపేసాను అనమాట. చక్కగా తినచ్చు, బాగుంటుంది. అన్నీ కలుస్తాయి కదా మసాలాలు, అన్నీ కూడా మంచి రుచిగా ఉంటుంది. నేనైతే గుడ్లు పీతలు అన్నీ కూడా ఇలా వేరేపాటుగా పెట్టానమాట. అంటే అందులో ఉంటాయి కదా, అది తీయడం అది కొంచెం ఇబ్బంది అవుతుందని మేమైతే ఎంజాయ్ చేస్తాం. సూపర్ టేస్ట్ ఉంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.